ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా పార్వేట ఉత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి వినోదాత్మక క్రతువు. రావణేశ్వర వాహనంపై పరాశరేశ్వర స్వామి అనుగ్రహం. నారాయణవనంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుచి ఉత్సవంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యానుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా హస్త నక్షత్రోత్సవం. విశేష అలంకరణలో శ్రీ గురు దక్షిణామూర్తి అభయ ప్రదానం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపర్వంగా అభిషేకోత్సవం. కియోస్కో మిషన్ల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు పొందే సౌలభ్యం. తిరుమల లడ్డూ కేంద్రాలు ఎంబీసీ 34 ప్రాంతాలలో ఏర్పాటు. టీటీడీ నూతన విధానంపై సర్వత్రా భక్తుల సంతృప్తి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం పార్వేట మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు వైఖాన సాగమోక్తంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను, మరుసటి రోజు పార్వేట ఉత్సవాన్ని జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక గురువారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలు, ఈటె, బల్లెం, బాణం వంటి వివిధ రకాల ఆయుధాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయం నుండి శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ
వామన పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆపై పార్వేట మండపంలో ప్రత్యేక వేదికపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆశీర్వదనం చేసిన అర్చకులు కళాకారుల భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు అటవీ జంతువులను వేటాడే వినోదాత్మక క్రతువును ఆహ్లాదభరితంగా పూర్తి చేసి ఆస్థానం సమర్పించారు. శ్రీ పరాశరేశ్వర స్వామివారు రావణేశ్వర వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో గురువారం రాత్రి రావణేశ్వర వాహన సేవ జరిగింది. చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు శోభాయమానంగా అలంకరించి రావణేశ్వర వాహనంపై వేంచేపు చేశారు. విశేష పూజలు పూర్తి చేసి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, భక్తుల కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం వీధులలో స్వామి అమ్మవార్లకు రావణేశ్వర వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుచానూరులో గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడి జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని తిరుచి సేవలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అర్చకులు ఆదిత్యుని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి ఉత్సవం విశేషంగా జరిగింది. భక్తులు ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा।
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణమాడ వీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆణిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతినిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణుచిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం సాతుమొర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. ఆషాఢమాసం గురువారం శుభవేళ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, భక్తులచే సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. అనంతరం గంధం, కుంకుమ, పుష్పమాలలు, శనగల హారాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత అఖండ దీపారాధన జరిపి నివేదన సమర్పించి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి ఉత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. తిరుమల దివ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్లు, ఎంబీసీ 34 వద్ద ఏర్పాటు చేసిన కియోస్కో మిషన్లు భక్తులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారాయి. లడ్డూ టోకెన్లు పొందడానికి భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే పని లేకుండా ఈ కియోస్కో మిషన్ల ద్వారా సత్వరమే టోకెన్లు పొంది లడ్డూ కౌంటర్లలో లడ్డూలను పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో అక్షరాల నిజం చేసి చూపిస్తోంది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ ఇలా అన్ని అంశాలలో ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలను కల్పిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన ఈ విధానం జూన్ 22వ తేదీ ప్రారంభమైంది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు రద్దీ సమయాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కియోస్కో మిషన్ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ను కియోస్కో మిషన్లో నమోదు చేసి తమకు కావలసిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలను అందిస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు ఆధార్ నెంబర్ను నమోదు చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు.
ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కో మిషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందే ఎంబీసీ 34 విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్కో మిషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు తమ టికెట్లను నమోదు చేసి యూపీఐ పేమెంట్ ద్వారా నగదు చెల్లించి లడ్డూ టోకెన్లను పొందవచ్చు. త్వరలో సీఆర్ఓ కార్యాలయం, పద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల వద్ద కియోస్కో మిషన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శేషగిరి, విజయవాడ నుండి వచ్చాము. దర్శనం అయిపోయింది, నిన్న చాలా బాగా అయిపోయింది దర్శనం. ఇప్పుడు వచ్చేమో ఇక్కడ లడ్డూ దగ్గర కూడా వచ్చేమో క్యూ లేకుండా వచ్చేమో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేమో కియోస్కిస్ పెట్టారు. దాని ద్వారా వచ్చేమో ఏంటంటే ఆధార్ నంబర్ ఇచ్చేసి మనకి కావాల్సిన లడ్డూలది వచ్చేమో పెట్టి పేమెంట్ చేయగానే, ఫోన్పే చేయగానే మనకి స్లిప్ వస్తుంది. కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. దాని గురించి మనం లైన్ గంటల తరబడి నిలబడి ఉండడానికి అవసరం లేదు. ఇంత మంచి ఫెసిలిటీ టీటీడీ అరేంజ్ చేస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సి, అందరూ దీన్ని వాడుకుంటే వచ్చేమో క్యూ అనేది రద్దీ లేకుండా వచ్చేమో దాన్ని నివారణ చేయవచ్చు. ఓం నమో వెంకటేశాయ. పిడియూరాల నుంచి వచ్చామండి. నా పేరు సత్యనారాయణ. శ్రీవారి దర్శనం కోసం వచ్చాము. దర్శనం బాగానే జరిగింది. లడ్డూల నిమిత్తం వచ్చాము. మామూలుగా ఆధార్ కార్డు మీద అయితే 2 లడ్డూలు ఇస్తున్నారు. కియోస్క్ మిషన్ పెట్టడం వల్ల చాలా సులభంగా ఉంది. టైం కూడా చాలా తేలిగ్గా అయిపోయి ఎవరు కావాల్సిన లడ్డూలు వాళ్ళు తీసుకొని తొందరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓం నమో వెంకటేశ. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చిన. ఇక్కడ దర్శనం అంతా బాగా అయిపోయింది. ఇక్కడ లడ్డుల కోసం వచ్చిన అమౌంట్ లేకుండా ఫోన్పే, ఇక్కడ సౌకర్యం బాగుంది. వితౌట్ మనీ కూడా ఫోన్పే తీసుకోవచ్చు, టికెట్ తీసుకొని చేయొచ్చు. సౌకర్యం బాగుంది. మన ఆధార్ కార్డు మీద 2 ఇస్తున్నారు, లేదంటే దర్శనం టికెట్ 10 ఇస్తున్నారు. సౌకర్యం బాగుంది, అంత మంచిగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసాద్ అండి, మాది నెల్లూరు. ఈ కొత్త సౌకర్యం పెట్టిన తర్వాత ఆన్లైన్లో చాలా బాగున్నాయి. లడ్డుకి ఆధార్ కార్డుకి మనకి ఒక 2 లడ్లు వస్తున్నాయి. డైరెక్ట్గా దర్శనం చేసుకొని దర్శనంలో 11 లడ్లు వస్తాయి, ఒకటి ఫ్రీ, 10 లడ్లు మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ సదుపాయం లేక అర్జెంటుగా వచ్చి స్వామి ప్రసాదం కావాలి అనుకున్నప్పుడు ఈ ఆధార్ కార్డు మీద మనకి యూపీఐ ద్వారా మనం స్కాన్ చేసేసి ఒక 2 లడ్లు వస్తున్నాయి. ఇది టీటీడీ వాళ్ళు ఈ యొక్క సదుపాయాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ భక్తులకి చాలా ఉపయోగంగా ఉంది. ఇట్లాగనే భక్తులకి ప్రవేశపెట్టేటి ప్రతి ఒక్కటి వింటూ ఉంటే మాకు రోజు ఆనందంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇదందరూ కూడా మీ ఛానల్ ద్వారా ఇంకా అందరికీ, ఈ ఎస్వీబీ ఛానల్ ద్వారా ఇంకా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నేను పొందిన ఆనందాన్ని మిగతా భక్తులు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అన్న హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న నేనైతే ప్రజెంట్ ఇక్కడ స్వామివారి దర్శనం కానీ దబ్బున అయిపోయింది. 3 అవర్స్లో అయిపోయింది దర్శనము. ఇంకొకటి దర్శనం టికెట్కి 10 లడ్లు ఇస్తుండు. ఆన్లైన్ ఆధార్ కార్డు మీద 2 లడ్లు ఇస్తుండు అన్న. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది అన్న, అంతకుముందు కానీ ఇప్పుడే బాగుంది. Om Namo Venkatesaya. My name is Jijasu Pembera. I am from Odisha and I came here for the darshan of Lord Balaji. And about this laddu facility, it is very good because we can actually get enough laddu for our family members in our home. So we can take enough for our whole of the family members. Thank you. And it is very good facility for laddu facilities. And we feel good about this. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వెండి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిపై వెంచేపు చేసి పూజలు జరిపారు. ఆ తర్వాత భక్తులు పూజ్యాయ రాఘవేంద్రాయ అని స్మరిస్తుండగా శ్రీమఠం ప్రాంగణంలో స్వర్ణ పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. అనంతరం డోలోత్సవ మండపంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఊంజల సేవను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. చల్లని తల్లి శ్రీ తలుపులమ్మకు భక్తులు ఆషాఢం సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలోని ప్రసిద్ధ లోవకొత్తూరులో స్వయంభువుగా వెలిసిన శ్రీ తలుపులమ్మ తల్లి సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొండా కోనల్లో ఆహ్లాదభరిత వాతావరణంలో కొలువు తీరిన అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. పలు రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని తలుపులమ్మ తల్లికి సమర్పించారు. వర్ణశోభిత గాజుల అలంకరణలో దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శ్రీ భ్రమరాంబికాదేవి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మలగన్న అమ్మ భ్రమరాంబాదేవికి శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. ఆపై వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అమ్మవారిని గర్భాలయాన్ని అలంకరించారు. సహస్రనామాల సహితంగా అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజు ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సుభద్ర అర్జునుల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా సుభద్ర సమేత అర్జునుల ఉత్సవాలను సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర అర్జునుల కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా పూర్తి చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా కోటేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు కమనీయంగా జరిపారు. ఆలయంలో వేడుకగా జరుగుతున్న గుప్త నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత దుర్గా కోటేశ్వరునికి నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారికి ఆరాధనలు నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అమ్మవారి చెంత ప్రణమిల్లి భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ కుంకుమ పూజలను జరుపుకుని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారు అష్టభుజాలతో శ్వేత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలోని అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించిన అమ్మవారిని సహస్రనామార్చన సహితంగా ధూపదీప నివేదనలను సమర్పించారు.
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తులసిమాలలు పుష్పమాలలతో అలంకరించారు. ఈ నెల 7వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాథుడికి భక్తులు నీరాజనాలను సమర్పించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం మెరక చామవరం మధ్యన కొలువైన నందనవన శివాలయంలో ఆషాఢ మాసం వార్షికోత్సవాలు ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు పరమేశ్వరునికి అర్చకులు నమక చమక మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో రుద్రాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భోళా శంకరునికి బిల్వపత్రార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను మంగళ నీరాజనాలను అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో ఓం నమ శివాయ స్మరణల నడుమ వేదమంత్రోచ్చారణల యుక్తంగా ఆది దంపతులు శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు అర్ధనారీశ్వరుల ఆరాధనలో పాలు పంచుకుని తరించారు. చిత్తూరులోని సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వరకామాక్షి సహిత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహిదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అర్చకులు భక్తవత్సలిని శ్రీ వరకామాక్షి దేవిని విశేష అలంకరణతో కొలువు తీర్చి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై అభయప్రదాయిని శ్రీ వారాహిదేవిని చదువుల తల్లి సరస్వతీదేవిగా నేత్రపర్వంగా అలంకరించి వారాహి అష్టోత్తరాలు సరస్వతీ మంత్రపూర్వక ఆరాధనలతో సేవించారు. అనంతరం అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను పంచమహా నీరాజనాలను సమర్పించి భక్తులకు పుస్తక ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని పంచపాండవులు ద్రౌపదీదేవి శ్రీకృష్ణ భగవాన్ మూర్తులకు అర్చకులు పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను సమర్పించారు. ఆపై శ్రీకృష్ణ స్వామి వారి సహితంగా ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి చప్పరంపై వెంచేపు చేసి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం పెదగంట్యాడలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకుడికి ముందుగా షోడశోపచార పూజలు పూర్తి చేసి సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా గరికతో శ్రీ సిద్ధి వినాయకుడికి అర్చనలను జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఆషాఢ మాస పూజలతో దివ్యంగా దర్శనమిస్తోంది. భక్తవత్సలిని జగన్మాత శ్రీ చౌడేశ్వరి దేవికి విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. సకల లోకాలకు పోషణ అందించే చల్లని తల్లికి శాకంబరి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారి మూలమూర్తి ఉత్సవమూర్తులను పలు రకాల కాయగూరలు ఆకుకూరలతో శాకంబరి దేవిగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అమ్మవారిని విశేష పూజలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దొండపాడులో నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని, శ్రీ వారాహిదేవి చిత్రపటాన్ని ప్రత్యేకంగా కొలువు తీర్చి సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు సంకల్పపూర్వకంగా అమ్మవారి కుంకుమార్చనలలో పాల్గొని త్రికరణ శుద్ధిగా అమ్మను ఆరాధించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పత్తివారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శ్రీరామ బాలభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తిని దివ్యాలంకార భూషితంగా హంసవాహనంపై వేంచేపు చేసి విశేష కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక రామనామోష్టోత్తర పారాయణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.